ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు పెళ్లి చేసుకుంది ఎవరినో వాడికి అర్థమయ్యేలా ఎందుకు చెప్పలేకపోయావు అమర్? చెప్పి ఏం చేయమంటారు నాన్న? వినోద్ చిన్నప్పటి నుంచి ఎంత సెన్సిటివో మీకు తెలుసు కదా. వాడు ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాడని చెప్పడం, వాడి భార్య చేతిలో మోసపోయాడని చెప్పడం ఎలా ఒకటవుతుంది నాన్న? నేను చెప్పబోయే నిజం వాడి మనసు ముక్కలు చేస్తుంది నాన్న. ఆ రాక్షసి మీ తమ్ముడి జీవితాన్ని నాశనం చేస్తుంది బాబు. మా మాట విని మీ తమ్ముడికి నిజం చెప్పేయండి. అవునండి, వినోద్కి అర్థమయ్యేలా చెప్దామండి. వినోద్ అర్థం చేసుకుంటాడండి. చేసుకునే పరిస్థితుల్లోనే ఉంటే వాడు చిత్రమెడలో తాలి కట్టేవాడు కాదు బాగి. వినోద్ చిత్ర పెళ్లి జరిగిపోయింది. చిత్ర ఇప్పటినుంచి మనింటి కోడలు. చిత్రని మంచి మనిషిగా మార్చి వినోద్ జీవితం చక్కబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాంటి అమ్మాయిని ఎలారా మార్చేది? తెలీదు నాన్న, కానీ ప్రయత్నిద్దాం. చిత్రం మారేంత వరకు వినోద్ కోసం ప్రయత్నిద్దాం, భరిద్దాం. నా తమ్ముడి జీవితం బాగుండాలంటే నేను ఈ పని చెయ్యాలి. ఏంటి లాయర్ ఇది? నీకు అప్పులిచ్చిన వాళ్ళందరూ నీ మీద చీటింగ్ కేసు పెడుతున్నారు. నువ్వు ఆస్తులు అమ్ముతానని చెప్పి అడ్వాన్సులు తీసుకున్న వాళ్ళు కూడా లాయర్స్తో మాట్లాడుతున్నారని తెలిసింది. మనం త్వరగా ఏదో ఒకటి చేయకపోతే విషయం చేయి దాటిపోతుంది రణవీర్. రణవీర్, తర్వాత బెయిల్ కూడా రాదు. ఆస్తి ఇంకా నా దగ్గరే ఉందని చెప్పలేదా లాయరు? చెప్పా, కానీ అమ్మడానికి గాని అనుభవించడానికి కూడా పనికిరాని ఆస్తి నీ దగ్గర ఉన్నా లేనట్టే. డబ్బులు ఇవ్వకపోతే కోర్టులో తేల్చుకుందాం అంటున్నారు. అంజలి చస్తే కానీ నా అన్ని సమస్యలు తీరవు లాయరు. ఎలా అయినా సరే అంజలి ప్రాణాలు తీయాలి. అప్పుడే నా ఆస్తి నాకు దక్కుతుంది. నువ్వు అంజలిని తీసుకొచ్చిన 2 గంటల్లోనే అమరేంద్ర నీ గుమ్మలో ఉన్నాడు. అలాంటిది నువ్వు తన కూతురు మీద చేయి వేస్తే ఊరుకుంటాడా? ఊరుకోకపోతే అమర్ మీద యుద్ధానికి వెళ్తాలాయరా. నాకు వేరే ఆప్షన్ లేదు. నా సమస్యలకి పరిష్కారం ఆ అంజలి చావు. ఆ ప్రాణం నేను ఎలా అయినా తీసుకుంటాను. నువ్వు హైదరాబాద్కు టికెట్లు బుక్ చేయి. బాలిక, నీవు అటూ ఇటూ నడుచుట వల్ల కాళ్ల నిప్పులు వచ్చును గాని సమస్యకు పరిష్కారము మాత్రము దొరకదు. మరి ఏం చేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందో చెప్పండి గుప్తా గారు. నీవు మా లోకమునకు మాతో వచ్చినచో సమస్యకు పరిష్కారము దొరుకును. ఓహోహోహో, కామెడీ అంటే నాకు ఇష్టమే గుప్తా గారు. అది నేను చేస్తే ఓకే, కానీ నా మీద ఎవరైనా చేస్తే ఒళ్ళు మండుతుంది. ఆ చిత్ర ఇంట్లో అడుగు పెడితే మనతో కలిసి ఇంట్లో సంతోషం లేకుండా చేస్తుంది, భాగ్యని బాధ పెడుతుంది. అలా జరగకూడదంటే ఏదో ఒకటి చెయ్యాలి. నీ సహోదరి నీ పతిదేవుడే ఏమీ చేయరాదని నిర్ణయించుకుంటిరి. ఇక నీవేమి చేయగలవు? బాలిక, మా మాట వినుము. మా లోకమునకు వెళ్ళదము రమ్ము. అబ్బా, ఏంటి గుప్తా గారు మీ నస?
నాకింకా 18 రోజులు టైం ఉంది కదా. అయినా ఎందుకు రమ్ము రమ్ము అని నా తల తింటున్నారు? ఆహా 18 దినములను నియమమేమీ లేదు. ఈలోపు తమరి చిత్రపటము ముందు ఉన్న పుష్పము వాడినను ఎవరైనను దానిని తస్కరించినను తక్షణమే తమరు యమలోకమునకు బయలుదేరవలెను. ఆహా, నన్ను పైకి తీసుకెళ్ళడానికి బాగానే ప్లాన్ చేశారు మీరు. వాళ్ళు వెళ్ళు ఏమో, మీరే ఆ పువ్వుని నాశనం చేసేలా ఉన్నారు. చేయవలెనని మా మనసున ఉన్నను హా? కర్తవ్యమునకు కట్టుబడి ఇటుల వేచి చూచుచున్నాము. ఆ చిత్ర పని చెప్పి అప్పుడు మీ పని చెప్తాను. దాన్ని ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను. బాలిక, జరుగునది జరగక మానదని తెలిసినను ఎందులకు నీవు ఇంతగా తాపత్రయపడుతున్నావు? నీవిప్పుడు కాపాడినను మరల తిరిగి రాబోవు గండము నుండి ఎవరు కాపాడెదరు? మా మాట వినుము, జరుగునది వీక్షించుచూ ఉండుమో. కళ్ళు ముందు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నేను మీలా స్వార్థంగా చూస్తూ ఉండిపోలేను గుప్తా గారు. ఏమో అనుకున్నాను కాని గుప్తా గారు, మా మనుషులకున్నంత ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు మీ దేవుళ్ళకు ఉండవని. ఏమంటివి బాలిక? మనుష్యులకున్న అభిమానము మాకెందులకు ఉండదనా? అభిమానము లేకుండానే నీవిన్ని దినములు ఈ భూలోకమున ఉంటివా? ఏమంటివి? మేము స్వార్థపరులమా? మేము స్వార్థపరులమా? చూచెదవు, మా స్వార్థము ఎటుల ఉండునో నీకు చూపించదా? అప్పుడు తమకు తెలియను మా మంచితనం ఏమిటో. అబ్బా, ఏదో ఫ్లోలో అన్నానులేండి, దానికే ఓ ఇదైపోతున్నారు. మరల తిరిగి రాబోవు గండము నుండి ఎవరు కాపాడెదరు? గుప్తా గారు, ఇందాక మీరేమన్నారు? మేమేమంటిమి? మేమేమీ అనలేదు. ఆహా, లేదు లేదు. ఇప్పుడు నేను కాపాడినా కూడా మళ్ళీ రాబో గండం నుంచి ఎవరు కాపాడతారు అని అన్నారు కదా. మేము అటుల ఏమీ అనలేదే. లేదు, మీరన్నారు, నేను విన్నాను. మేమేమీ అనలేదు, నీవేమీ వినలేదు. గుప్తా గారు, బాలిక, మేము అనినను ఆ గండము గురించి మేము నీకు చెప్పమని నీకు తెలియను కదా. ఆత్మగా నీకు, చిత్ర విచిత్రగుప్తునిగా మాకు కొన్ని నియమములు ఉన్నవని, అవి మనము దాటరాదు అని నీకు తెలియను కదా. తెలుసు, కానీ కానియూ లేదు, ఏమీయూ లేదు. నీ స్నేహితురాలు ఈ ఇంట కోడలిగా అడుగు పెట్టబోచున్నది. తమరు వెళ్ళి జరగబోవు నాటకమును వీక్షింపుము. గుప్తా గారు, అది కాదు.